ఆయన శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భయం లేకుండా, పక్షపాతం లేకుండా, రాగ ద్వేషాలకు అతీతంగా ప్రజలందరికీ న్యాయం చేస్తారని ప్రమాణ స్వీకారం చేశాడు. మరి గత 9 నెలలుగా ఆయన చేస్తూ ఉన్నది. మరి నిన్న ఆయన చెప్పింది చూస్తే ఆయన చెప్పిందే చేస్తున్నాడు, ఆయన చేసేదే చెప్తానని అర్థమవుతాం. ఆయన అంటా ఉన్నాడు, వైసీపీ వారికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనులు చేయకూడదు, పథకాలు ఇవ్వకూడదు, సాయం అందకూడదు అని చెప్తా ఉన్నాడు. మరి మనమంతా కూడా గమనిస్తే గతంలో ముఖ్యమంత్రులు, ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎంతో కొంత జవాబుదారీతనంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలనే ప్రయత్నాలు చేయడం జరిగింది. ప్రయత్నాలలో కొంతమంది సఫలము, కొంతమంది విఫలము కావడం జరిగింది. కానీ ఈయన ప్రజల నుంచి ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు కాబట్టి మరి ఈయన పొత్తుల ద్వారా జనసేనతోనూ, బీజేపీతోనూ, ఈవీఎంలతోనూ పొత్తు పెట్టుకొని గెలిచాడు కాబట్టి ఈయనకు భయం లేదు. కాబట్టి నిక్కచ్చిగా ప్రజలను ధిక్కరించి మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఇవ్వము పథకాలు, మేము చెయ్యం సాయం అంటాం. మరి గత 9 నెలలుగా గమనిస్తే నిరుద్యోగ వృత్తి యొక్క ఊసే లేదు. నిరుద్యోగులకు 3,000 వృత్తి ఇస్తానన్నాడు నెల, లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. మరి వారందరినీ కూడా జగనన్న సైనికులుగా మరి గమనించాడేమో. 9 నెలల్లో వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల నిరుద్యోగులంతా జగనన్న వైపు వెళ్ళిపోయారు, చంద్రన్న వైపు లేరనేసి. మరి అదేవిధంగా 1,500 రూపాయలు నెల ఇస్తానన్నాడు మహిళలకి. 18 సంవత్సరాలు నిండిన అక్క చెల్లెమ్మలకు నెల 1,500 ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. మరి గత 9 నెలలుగా వారికి ₹1 కూడా ఇచ్చిన పాపాను పోలేదు. మరి ఈ బడ్జెట్లోనే ఆయన పెట్టాడంటే ఈ బడ్జెట్లో కూడా ₹1 మహిళలకు ఇస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఆయన కేటాయించిన పాపాను పోలేదు. మరి వీరందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులుగా, జగనన్న తోబుట్టులుగా భావించాడేమో. మరి వాళ్ళకి ఎగ్గొట్టాడు పథకాలు. అదే చెప్తా ఉన్నాడు, సాయం చేయము, వైసీపీ వారికి సాయం చేయము, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అదేవిధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 10 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు వడ్డీ లేకుండా. ఆ పథకానికి కూడా ₹1 కేటాయించలే. మరి వీరందరూ కూడా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఎంత ఇచ్చినా మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తారని అనుకున్నాడేమో. ఆయన చెప్పినట్టుగా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సాయం చేయము, పనులు చేయమని చెప్పాడు నిన్న వైసీపీ వారికి. అదేవిధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కూడా ఆయన చెప్పినట్టుగానే ₹1 కూడా కేటాయించారు. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నాడు. దాని గురించి కూడా ఆయన ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా కనపరచలే. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మా జగనన్న కులం చూడలే, మతం చూడలే, పార్టీలు అసలే చూడలే, పేదరికం అనే ఒక అర్హతను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి నేరుగా వారి ఖాతాలోకి డబ్బు జమ చేశారు. మరి పేదవారిని గుర్తించడానికి వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశాడు. వాలంటీర్ల ద్వారానే పథకాలు ఇచ్చాడు. మీరు కూడా ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. వారికి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. కాబట్టే పథకాలు ఇవ్వడానికే మీరు వాలంటీర్లను కొనసాగిస్తున్నారని ప్రజలు భావించారు. అందుకే మీరు ఇచ్చిన పథకాలను ఇస్తాము, సూపర్ 6 హామీని అమలు చేస్తామని మీరు చెప్పిన మాటను అందుకే ప్రజలు నమ్మారు కాబట్టి మీకు ఓట్లు వేశారు. మరి వాలంటీర్లు కూడా మీ వాళ్ళు కాదనేసి వారికి మీరు సాయం చేయలేదు. మరి అయితే వైసీపీ వారు అనుకున్నారు, మీరు వారికి సాయం చేయలేదు. 10,000 రూపాయలు వారికి జీతం ఇస్తా అన్నారు. జీతమే కాదు కదా, వాళ్ళు ఉద్యోగాలు ఎగ్గొట్టారు. మీరన్నీ కూడా చెప్పినవే చేస్తున్నారు, చేయాలనుకున్నదే చేస్తున్నారు, చేసినట్టువే చెప్పుకుంటా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి బడ్జెట్ విషయానికి వస్తే జగనన్న అప్పులు చేస్తాననేసి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తానని రాష్ట్రం మరో శ్రీలంక అవుతోందనేసి అనేక మార్లు చెప్పుకొచ్చిన మీరు చేసింది ఏంటంటే 23-24లో జగనన్న 79,000 కోట్లు అప్పులు తెస్తే మీరు 24-25కి మీరు